నమస్తే అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో అయితే నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. అలాగే నేను ఇంట్లో పనులు టైం టు టైం ఎలా ప్లాన్ చేసుకుంటాను, టైంని ఎలా పొదుపు చేసుకుంటాను, ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో నేను ఏమేం పనులు చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముఖ్యమైన విషయం ఏంటంటే నా వీడియోస్ అన్ని న్యాచురల్ గానే ఉంటాయి. నేను న్యాచురల్ గానే మాట్లాడతాను. వీడియోస్ కోసం స్పెషల్ గా రెడీ అవటం, వీడియోస్ కోసం స్టైల్ గా మాట్లాడటం నాకు రాదు. డైలీ ఇంట్లో ఎలాగుంటానో అలానే చూపిస్తాను. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము ప్రతి నెల రైస్ బ్యాగ్ తీసుకొచ్చుకున్నప్పుడు నేను బియ్యం పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకుంటాను, అలాగే రైస్ బ్యాగ్ తీసుకొచ్చుకోగానే నేను ఏమేం చేస్తాను అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. మాకు రైస్ బ్యాగ్ తీసుకొచ్చుకుంటే 1.5 months 2 months ఈజీగా వచ్చేస్తుంది. అలా 2 monthsకి ఒకసారి అయితే రైస్ బ్యాగ్ తీసుకొచ్చుకుంటాము. అలా రైస్ బ్యాగ్ తీసుకొచ్చుకోగానే వెంటనే ఓపెన్ చేసి ఇంకా డైలీ వాడేస్తాం కదా. అలా వాడే ముందు నేనేం చేస్తానంటే ఇలా రైస్ బ్యాగ్ ఓపెన్ చేయంగానే నిండుగా ఉన్న బియ్యాన్ని ఒక చిన్న డబ్బా తీసుకొని అందులోకైతే ఆ డబ్బా నిండా బియ్యం అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇక్కడ అదే చేస్తున్నాను. ఈ డబ్బాలు పోయిన నెలలో తీసుకున్న బియ్యం కొన్ని ఉంటే వాటిని వేరే గిన్నెలో పోసేసి మళ్ళీ ఈ డబ్బాలో నిండుగా ఉన్న బియ్యం అయితే డబ్బా నిండా తీసుకొని పెట్టుకున్నాను. ఇలా ఎందుకు తీసి పెట్టాను అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఫెస్టివల్ డేస్ లో కానీ లేదా స్పెషల్ డేస్ లో కానీ లేదా ఫ్రైడే రోజునే అలా దేవుడికి ప్రసాదంగా చేసుకుంటూ ఉంటాం కదా. అలా చేసేటప్పుడు ఇలా డైలీ వాడిన బియ్యంతో అయితే నేను ప్రసాదం చెయ్యను. ఇంకా అందుకోసం ఎప్పుడైనా ఉంటాయి కదలే అని చెప్పనేసి ఇలా నిండుగా బియ్యం కట్ట తీసుకురాగానే ఒక డబ్బాకి అయితే తీసి పెట్టేసుకుంటాను. ఇంకా నేను ఎప్పుడు ప్రసాదం చేసినా ఆ డబ్బాలో బియ్యం తీసుకొని దేవుడికి ప్రసాదం చేసి పెడుతూ ఉంటా. అలాగే ఒక్కోసారి రైస్ తీసుకొచ్చుకున్నాయి అయిపోతుంటాయి కదా, ఒక్కోసారి మనం చూసుకోము, ఇంకా లాస్ట్ రోజులో అయిపోయినాయి అని కంగారు పడిపోతూ ఉంటాం కదా, తీసుకొస్తే కానీ వండుకోవడానికి ఉండవు అన్నట్టు. ఇంకా ఆ టైంలో అయితే ఇవి తీసి వాడుతూ ఉంటాను అనమాట. ఇంకా అప్పుడు నెక్స్ట్ రోజు తీసుకొచ్చుకోవచ్చు కదా అప్పటికప్పుడు కంగారు లేకుండా. ఇంకా అందుకోసం ఈ 2 రీజన్స్తో అయితే ఇలా డబ్బాలో కొన్ని బియ్యం అయితే తీసి పెట్టుకుంటాను. ఇలా బియ్యం మొత్తం అయిపోయిన ప్రతిసారి ఈ బియ్యం డబ్బాని నీట్గా కడిగేసి ఎండలో పెట్టి బాగా ఎండిపోయిన దాకా బాగా ఆరపెట్టేస్తాను అనమాట. ఇంకా మొత్తం ఎండిపోయిన తర్వాత ఇలా బియ్యం పోసుకునే ముందు కూడా ఒకసారి తడి ఏమీ లేకుండా చూసుకొని తుడిచేసుకుంటాను. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఎలా చేసుకుంటానంటే నేను ఇలా బియ్యం స్టోర్ చేసుకునేటప్పుడే అడుగున 2-3 ఎండుమిరపకాయలు 2-3 బిర్యానీ ఆకులు వేసుకుంటూ కొంచెం కొంచెం బియ్యం పోసుకొని మళ్ళీ మధ్య మధ్యలో అక్కడక్కడ వేసుకుంటూ ఇలా బియ్యాన్ని అయితే మొత్తం స్టోర్ చేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకు వేయటం వల్ల వీటి ఘాటికి బియ్యానికి పురుగు పట్టకుండా ఎన్ని నెలలైనా బియ్యం ఇలాగే ఉంటాయి. ఈ నెలలో తీసుకొచ్చిన బియ్యం అయితే చాలా బాగుంది. రైస్ కూడా బియ్యం కూడా చాలా పాతవన్నమాట. అన్నం చాలా బాగా అవుతుంది, అలాగే పొడి పొడిగా కూడా వస్తుంది. ఇంక ఇక్కడ నేను బియ్యం మొత్తం పోసేసిన తర్వాత మా హర్ష చూడండి దాని మీద దరువు వేస్తున్నాడు. బియ్యానికి తడి తగిలిందంటే పురుగులు వచ్చేసేస్తాయి. అస్సలు మనం తడి అనేదే తగలకుండా నీళ్లు పడని చోట అయితే పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నేను బియ్యం డబ్బా తీసాను కదా, ఇంక ఇక్కడ పేపర్ కూడా తీసేసి మొత్తం నీట్గా అక్కడ బూజు ఏమన్నా ఉందేమో దులిపేసుకొని నీట్గా మొత్తం చిమ్మేసుకున్న తర్వాత అయితే పెట్టుకుందామని ఇక్కడైతే నీట్ గా చిమ్ముతున్నాను. అసలు ఈ ఎండలకి కొంచెం సేపు కూడా ఏం పని చేయలేకపోతున్నాము. అసలు ఫ్యాన్ లేకుండా కొంచెం సేపు ఇల్లు చిమ్మినా ఏదన్నా పని చేసినా ఊరికే చెమటలు పట్టేస్తున్నాయి. అసలు ఈ బియ్యం మొత్తం పోసుకోవడానికి ఇక్కడ ఇరికిరిగ్గా ఉందని బయట పెట్టి అయితే పోసుకున్నాను. ఇలా బియ్యం డబ్బా తీసుకెళ్ళడానికి కానీ తీసుకురావడానికి కానీ మా ఆయన ఒక్కోసారి ఉంటాడు ఒక్కోసారి ఉండడు. నేనే పోయి తీసుకొని పెట్టుకొని నేనే పోసుకొని మళ్ళీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను. కొంచెం బరువుగానే ఉంటుంది కానీ కొన్ని సార్లు తప్పదు మనకి. మా ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసినప్పుడల్లా నాకు మొగరాయిలాగా అన్ని పనులు నేనే చేస్తున్నాను, మగవాళ్ళు చేసే పనులన్నీ అనిపిస్తుంది. నాకు వీలైనంత వరకు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడను. అసలు ఏదో మరీ తప్పని పరిస్థితుల్లో ఇంకా నా వల్ల కాదు అనుకుంటేనే వేరే వాళ్ళని సాయం అడుగుతాను. అది ఈ పనైనా ఏ పనైనా, ఒకవేళ ఇంట్లో పనైనా బయట పనైనా మనీ విషయమైనా ఏదైనా సరే ఇంకా నా వల్ల కాదు అవ్వదు అనుకుంటేనే వేరే వాళ్ళని అడుగుతాను. అంతేగాని చిన్న చిన్న వాటికి చీటికి మాటికి అన్నిటికీ వెళ్ళి అడిగి వాళ్ళు లేదని నాకు అస్సలు అలాంటి ఇష్టం ఉండదు. నాకేందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా ఏదన్నా అడిగితే వాళ్ళు లేదు అంటే ఏందో మనసుకు చాలా బాధ వేసిద్ది. అందుకని అసలు అడగటం ఎందుకు, మనం అలా అనిపించుకోవడం ఎందుకని అసలు ఏది తొందరపడి ఎవ్వరు
ఎవరిని ఏమి అడగను. ఇంకా అక్కడ మొత్తం క్లీన్ చేసి ఆ డబ్బా పెట్టేసి వచ్చేటప్పటికి మా హర్ష చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. అసలు ఇల్లంతా గందరగోళం చేసేసాడు. అన్ని పీకి బయటేసి గోల గోల చేశాడు అనమాట. స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళేవాడు కదా, ఇంక ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేసరికి ఇంట్లో ఈ కూర్చొని ఇదిగో ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. రోజుకు ఒక దుకాణం పెడతాడనమాట. ఒక రోజు మంచం మీద పెడతాడు, ఒక రోజు కింద వేస్తాడు. అన్ని ఇంట్లో అన్ని పీకి పాకాన్ని పెట్టేసినట్టు ఉల్లంతా గందరగోళం చేసేస్తాడు. అవి సర్దుకోవడానికి సగం జీవితం సరిపోతుంది నాకు. ఇంకా అవన్నీ ఎక్కడక్కడ సర్దేసుకొని మళ్ళీ వాటి ప్లేస్లో అయితే వాటిని పెట్టేస్తున్నాను. నేను ఎంత సర్దినా కానీ నేను సర్దుతా ఉంటా, మా ఊడు తీసేస్తా ఉంటాడు. ఆ సర్దిన కొంచెం సేపే తప్పితే తర్వాత ఇంకే మళ్ళీ మామూలే. ఇంకా ప్రస్తుతానికైతే అలా సర్దాను అనమాట. కొంతసేపు తాగిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉండిద్దో చూడాలి. ఇంకా తర్వాత వాటర్ బాటిల్స్ ఉంటే మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కూలింగ్ వాటర్ కావాలి కదా అని చెప్పని వాటర్ నింపేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కుండ తీసుకొచ్చుకుంటే బాగుండిద్ది. ఎండాకాలం అన్నాళ్ళు కుండలో నీళ్ళు తాగితే చల్లగా బాగుండిద్ది. తెచ్చుకోవచ్చు కానీ మా హర్ష ఆ కుండ తీసుకొచ్చి పెడితే 3 మొక్కలు చేస్తాడు 3 రోజుల్లోనే. 3-4 ముచ్చట్లాగా 3 రోజుల కంటే ఎక్కువ ఉంచడు అనమాట. ఇంకా ఇది ఎందుకు చెబుతున్నానంటే ఆల్రెడీ ఒకసారి అనుభవం అయ్యింది. ఒక ఉండి తీసుకొస్తే డబ్బులు వేసుకోవడానికని కొన్ని రోజులు వేసాడు బాగానే. ఒక రోజు ఏం చేశాడంటే వేసి పట్టుకొని నేను పెడతానన్నాడు. ఇంకా నేను సరేలే తీసుకున్నాడు, పైనే పట్టుకున్నాడు కదలే అని చెప్పి మంచం మీద పెట్టేసి కాముకున్నాను. ఇంకా వాడు పట్టుకుని కిందకి దిగి కింద పడేసాడు. అంతన డబ్బులన్నీ కింద పడినాయి. ఇంకా అట్ట పగిలిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇలా కుండలు తీసుకురావాలన్నా ఇలా ఉండీలు తీసుకురావాలన్నా భయం అనమాట. భయం అంటే తీసుకొచ్చి పెట్టుకున్నామంటే దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మన నోడి దగ్గర చిన్నపిల్లోడు కదా, అవన్నీ జరగని పనులు అనమాట. ఎందాకని మనం కాపలా ఉంటాం. అందులో మా హర్ష మహా ఉలిపోడు అనమాట. ఏదైనా కొత్త వస్తువు చూసాడంటే దాన్ని ఇక అక్కడి నుంచి కదలడు. దాన్ని ఏదో ఒకటి చేసిన దాకా మనం ఇట్టబోయి అట్టొచ్చేసరికి దాన్ని ఆకారం లేకుండా చేసి పెట్టేస్తాడు. అందులో డౌటే లేదు అసలు. అంత నమ్మకం ఉంది మా హర్ష మీద. ఇంక ఇప్పుడైతే పొద్దున్న తోమిన గిన్నెలు కొన్ని అయితే ఉన్నాయి. ఇంక వాటిని అయితే వాటి ప్లేస్లో ఇలాగైతే సర్దేసుకుంటున్నాను. మా వంటగది చాలా చిన్నది. దీన్ని చూసినప్పుడల్లా నాకు ఓ మాట గుర్తొచ్చింది. చిన్నప్పుడు చదువుకుంటూ పెరిగాం కదా, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని. అలా మా చిన్న కుటుంబానికి చిన్న వంటగది ఒక చిన్న ఇల్లు అనమాట. ఇల్లు చిన్నదా పెద్దదా అనేది ఇంపార్టెంట్ కాదు, మనకున్న ఇంటిని మనం ఎంత అందంగా శుభ్రంగా పెట్టుకున్నామో అనేదే ఇంపార్టెంట్. మన పరిస్థితులను బట్టి మనకు మనం అర్థం చేసుకొని మనల్ని మనకే సర్దు చెప్పుకొని ఉన్నంత లాన్లోనే హ్యాపీగా ఉండాలని అనుకోవాలి. అంతేగాని మనకంటే ఉన్న వాళ్ళని చూసి అరే వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు అని చెప్పని వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకి ఉన్నవే మనకు లేవు అని చెప్పనేసి బాధపడకూడదు. మనకంటే లేని వాళ్ళతో పోల్చుకొని ఒరే మనం ఈరోజు అలాంటి పరిస్థితుల్లో లేనందుకు చాలా గర్వపడాలి అనుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పినట్టు మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలన్నట్టు నేనైతే దాన్ని బాగా పాటిస్తాను. మనకున్న దానిలోనే మనం సర్దుకొని మంచిగా ఉండటానికి హ్యాపీగా ఆనందంగా ఉండటానికి ట్రై చేయాలి. అంతేగాని ఎదుటోళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి గొప్పలకు పోయి వాళ్ళు చేశారు మనం చేయాలని చెప్పి చేసామంటే గొప్పలకు పోయి తిప్పలు కొని తెచ్చుకుంటాము. ఇంకా మధ్యాహ్నం అన్నం కూడా తినేసిన తర్వాత కాసేపు అట్లా పడుకొని ఇంకెక్కడైతే బట్టలు నానబెట్టేస్తున్నాను. సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత అయితే ఉతుక్కోవచ్చులే, ఇప్పుడు ఎండగా ఉంది నానతైలే అని చెప్పనేసి అన్నం తినేసి వచ్చి బట్టలు నానబెట్టేస్తున్నాను. ఇవి నానితే ఒక 4:30-5 ఆ టైంలో వచ్చేసి బట్టలు అయితే ఉతికేస్తాను. ఇంట్లో పనులు రోజు మొత్తం చేసినా కానీ వస్తూనే ఉంటాయి. ఇంకా అలాగని మనం చేస్తూ ఉన్నామంటే ఇంకా అంతే సరిపోతుంది అనమాట. సగం జీవితం ఈ అంట్లు తోముకోవడానికి బట్టలు ఉతుక్కోవడానికే సరిపోతుంది. అందుకని నేను టైంని ఎలా సెట్ చేసుకుంటానంటే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఇలా పనులు చేసుకునేటప్పుడే నేను ఈ టైంలోపు ఈ పనులు కంప్లీట్ చేసేసుకోవాలి అనుకొని స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను అనుకున్న టైంకి ఒక 10 నిమిషాల ముందే అయిపోయేలాగైతే చూసుకుంటాను. ఇలా పనులన్నీ టైం టు టైం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నాకు ఇలా యూట్యూబ్లో వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాల్సినవి ఉంటే అలా చేసుకుంటాను అనమాట. లేదా ఇంకొంచెం ఖాళీగా ఉంటే మాత్రం బట్టలు కుట్టాల్సినవి ఏమైనా ఉంటే మిషన్ కుట్టుకోవడం కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో నా చీరలకు నేనే ఫాల్స్ వేసుకుంటాను, డ్రెస్సులు సైజ్ చేసుకుంటాను, నైటీలు అవన్నీ నావి నేనే కుట్టుకుంటాను. బయట వాళ్ళే తక్కువ కానీ నా ఇంట్లో నా వరకు అయితే అన్ని నేనే చేసుకుంటాను. ఆ విధంగా అయినా కొంచెం ఖర్చు మనకు మిగిలినట్టే కదా. ఇలా మిషన్ కుట్టడంతో పాటు నేను సిస్టమ్ వర్క్ కూడా నేర్చుకున్నాను పెళ్ళైన కొత్తలో. ఇంకా వర్క్ మర్చిపోకుండా ప్రాక్టీస్ లేకపోతే మర్చిపోతాం కదా, ఇంకా అందుకని ఫోన్లోనే ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకొని అప్పుడప్పుడు అయితే ఖాళీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య ఫోన్లో చూసి శారీకి ప్రీప్లేటింగ్ చేసుకోవడము, శారీకి కుచ్చులు వేసుకోవడము, కుట్టిన బ్లౌజ్ మీదే మగ్గం వర్క్ లాగా చేతితో కూడా చేసుకోవడం ఒక వీడియోలో చూశాను. ఈజీగా అనిపించి అది
అది కూడా ట్రై చేస్తున్నాను. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్లో చూసి ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటాను. ఏ పనైనా మనకు రాదు అనుకుంటే ఏ పని రాదు. మనం ఏదైనా సరే నేర్చుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకొని ట్రై చేస్తే ఏదైనా తెలుసుకోగలుగుతాం. మనం నేర్చుకునేటప్పుడు 1-2 సార్లు కొత్తగా కష్టంగా అనిపించింది. మనం 4-5 సార్లు చేసామంటే ఇంకా అది అలవాటు అయిపోతుంది, ఈజీగానే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అనేది మనలో ఉండాలి. ఇంకా ఆ విధంగానే ఫోన్లోనే మనం చాలా నేర్చుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మొత్తం ఫోన్లోనే ఉంది కదా. ఇంకా అలా అయితే ఫోన్లో చూసుకొని నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా ఆడవాళ్ళ జీవితం వంటింటి కుందేలాగా బాయిలో కప్పల్లాగా ఇంకా అక్కడే ఉండిపోకుండా ఇలా చిన్న చిన్నగా అయితే నేను నేర్చుకోవాలి అని ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ఇంకా ఖాళీ ఉన్న టైంలో అయితే నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాటన్నిటిని అయితే ఇలా చూసి నేర్చుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడైతే గిన్నెలు మొత్తం తోమటం కూడా అయిపోయింది అనమాట. గిన్నెలు మొత్తం తోమేసిన తర్వాత ఇలా ఇల్లు తుడిచేసుకొని గ్యాస్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ప్రతిరోజు నాకు ఇంట్లో పనులు ఎంత శుభ్రంగా అయితే పెట్టుకుంటానో ఇంటిని కూడా అంతే శుభ్రంగా పెట్టుకుంటాను. ఇంట్లో పనులైనా కానీ ఒక టైం టు టైం అనేది పెట్టుకోవాలి. ఈ టైం లోపే పనులు చేసుకోవాలి ఈ టైం లాగానే అని. అంతేగాని ఇంట్లోనే ఉంటాం కదా, ఇంట్లో పనులే కదా అని చెప్పని రోజు మొత్తం చేస్తూనే ఉండకూడదు. ఇంక ఇలా చేస్తే మాత్రం రోజు మొత్తం ఇంకా ఈ సగం జీవితం ఈ అంట్లు కడగటానికి, బట్టలు ఉతకడానికి, ఇంట్లో పనులు చేసుకోవడానికే సరిపోయిద్ది. మరి కొంతమంది అయితే ఊరికోరికే 2 గిన్నెలు తోముతారు, 2 బట్టలు ఉతుకుతారు. అదేమంటే మాకు అప్పటికప్పుడే చేసేయాలి, షింకులో గిన్నెలు ఉండకూడదు అట్లా చెప్తారనమాట. ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి కానీ మరీ అంతలా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకు ఒకేసారి కడుక్కుతే అది అయిపోద్ది. అంతేగాని 2 గడిగి గంటకి మళ్ళీ చేసిన పని చేస్తాం 10 సార్లు చేయటం ఎందుకు అట్లాగా నాకైతే అట్లా ఇష్టం ఉండదు. ఇంక ఇక్కడైతే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఉతకడానికి అయితే వచ్చాను. ఇంకా చల్లగా ఉండిద్ది అనమాట. సాయంత్రం పూట మాకు పైన కదా, ఇంకా నీడ కూడా బాగా వచ్చేసిద్ది. ఇంకెన్ని బట్టలైనా ఉతకొచ్చు అనమాట. మా హర్షాని నిద్రపుంచి వాడు లేచే లోపు బట్టలు ఉతికేసేద్దాంలే అనుకుంటాను. కానీ వాడు అప్పుడు దాకా నిద్రపోతాడు. నేను బయటికి రాగానే నాతో పాటు వెనక మాలే తోకెళ్ళే వచ్చేస్తాడు. ఇంకా నీడగానే ఉందలే అని వాడిని కూడా తీసుకొచ్చాను. వాడేమో ఒక పక్క కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు, నేనేమి ఇలా బట్టలు ఉతుకుతున్నాను అనమాట. ఇలా ప్రశాంతంగా చల్లగా ఉంటే ఎన్ని బట్టలు ఉతికినా కానీ ఉతికినట్టు అనిపించదు అసలు. ఒక్కోసారి మాత్రం ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు కానీ ఎండలో ఉతికినప్పుడు కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండిద్ది వాషింగ్ మిషన్ ఉంటే బాగుండేదబ్బా నాకు కూడా అని. అంటే అన్నాను కానీ ఆ ఊహ ఎంత బాగుందో అసలు. అవుతారు సార్ మీరు, ఏదో ఒక రోజు కలెక్టర్ అవుతారు అన్నట్టు నా కోరిక కూడా ఏదో ఒక రోజు నెరవేరితే బాగుండు అనుకుంటున్నా. అవన్నీ జరగని పనులు అసలు. మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే ఇంకా అంతే, ఉన్న దానిలో సరిపెట్టుకోవడమే, లేని దానికోసం ఆశపడటం, ఉన్న దాంతో సరిపెట్టుకోవటం. మనకు వచ్చే జీతమేమో ఆవగింజ అంత ఉంటుంది, మనకు ఉండే ఖర్చులేమో పనసపండు అంత ఉంటాయి అనమాట. ఎండాకాలం స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి ఉదయం కంటే కూడా సాయంత్రం పూటే ఇలా పనులు, బట్టల పనులు కానీ ఇంకా గిన్నెలు కానీ ఇంకా అలాంటివి పనులు ఎక్కువ సాయంత్రం పూటే పెట్టుకొని సాయంత్రం పూటే చేసేసుకుంటున్నాను. ఇంకా ఉదయం పూట టైం ఉన్నప్పుడు మాత్రం చెప్పాను కదా ఇలా నాకు నచ్చిన పనులు అయితే తెలుసుకొని నేర్చుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇంట్లోనే కదా ఉంటున్నాము, ఏదో ఎప్పుడోసారి ఏదో ఒక పని చేసుకుంటూ ఉండొచ్చులే అని చెప్పనేసి అనుకోకుండా మనకు నచ్చిన పని ఉంటుంది ఒకటంటూ ఉంటుంది కదా, దాన్ని బయట నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు మనకి ఫోన్లోనే అన్ని A to Z అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి ఫోన్లోనే ప్రతి ఒక్కటి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ని చూసి నేర్చుకోండి, తప్పేమీ లేదు. నాకు అసలు ఫస్ట్ ఇంతకుముందు మిషన్ టచ్ ఉంది కానీ ఇంకా అంత బాగా అయితే రాదు. కొంచెం నేర్చుకున్నాను, బ్లౌజ్ కటింగ్ వరకు నేర్చుకున్నాను కానీ స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేసరికి హర్ష కడుపుని పడ్డాడు. ఇంకా అప్పుడు ఇది వెళ్ళటానికి చాలా దూరం అనమాట. ఇంకా అంత దూరం వెళ్ళలేక ఇంకా మానేశాను అనమాట. ఇంకా తర్వాత ఖాళీగా ఉన్న టైంలో నేను ఇలాగే ఫోన్లో చూసి కటింగు, స్టిచ్చింగ్ అలా నేర్చుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడు నిదానంగా ట్రై చేస్తున్నాను నా బ్లౌజుల మీదే. పర్లేదు, కొంచెం ఏదైనా 1-2 చెడిపోతాయి, తర్వాత బాగానే వస్తాయి అనమాట. మనం 1-2 చేస్తే ఏంటంటే దానిలో లోటుపాట్లు అనేవి మనకు తెలుస్తాయి. ఓహో మొన్న ఇలా మిస్టేక్ చేసాం కదా, ఇప్పుడు ఇది అలా జరగకుండా మనం సరి చేసుకోవాలి అనేది మనమే తెలుస్తుంది. ఇంకా ఈ వీడియోలో అయితే ఇంతవరకే చెప్పగలను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నాకు ఏమేం పనులు వచ్చు, నేను ఏమేం పనులు చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీకు కావాలంటే ఇంకో వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా ముందు వీడియోస్ అయితే మంచి వీడియోస్ రాబోతున్నాయి. అంటే కొంతమంది పిసినారి పొదుపు అని అంటారు కదా, అలా పిసినారికి పొదుపుకి తేడా ఏంటి, అలాంటి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళు మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా అలా కొన్ని మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాంటి మంచి వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేసి మీరు కామెంట్ చేయడం వల్ల మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయో లేదో అనేది నాకు తెలుస్తుంది. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలి అని నాకు కూడా అనిపిస్తుంది. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.